చెప్పారా సార్ ప్లీజ్? సార్ ఇది సామ్సంగ్ A50. ఇది వచ్చేసి మైకు ఎయిర్ స్పీకర్ వర్క్ అవ్వట్లేదు సార్. దీన్ని నేను బిట్ మ్యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఆడియో వచ్చి దగ్గర ఒక 4 కెపాసిటర్లు షార్ట్ చూపించింది. ఆ 4 కెపాసిటర్లు షార్ట్ చూపించినట్టు రోజుందా నేను చూసినాను. అవి రిమూవ్ చేసి షార్ట్ అంటే ఇంకా ఇంటర్నల్గా ఐసీ షార్ట్ ఉందంట సార్. కొంచెం చెప్పారా సార్ ప్లీజ్? ఈ కెపాసిటీలో రిమూవ్ చేసినా కానీ షార్ట్ పోవట్లేదు సార్. అంటే ఇప్పుడు ఇంకా ఏంటి సార్, ఐసీ రిమూవ్ చేసి చూడమంటారా? చెప్పండి సార్ ప్లీజ్. ఓకే సార్, సక్సెస్ అయిపోయింది సార్. కెపాసిటర్ షార్ట్ ఉండడం వల్ల అది ప్రాబ్లం వచ్చింది. నేను అది రిమూవ్ చేసినాను, షార్ట్ అయితే పోయింది సార్. రోజుల మీద రీచ్ చేసి రిమూవ్ చేసినాను. ఇంకోటి సార్, యూట్యూబ్లో చూడాల్సినంత అవసరం అయితే నాకు కలగలేదు. దేని వలన మీ దయ వలన. ఎందుకంటే బోర్నియో అనేది మీరు చాలా బాగా చెప్పినారు సార్. అసలు బిట్ మ్యాప్ కానీ, హార్డ్వేర్ సొల్యూషన్ కానీ, స్కీమాటిక్ కానీ అసలు చాలా అద్భుతం సార్ అసలు. ఎందుకంటే మీరు చెప్పడం బట్టి నాకు సాగర్ మొబైల్ అంటే కడపలో ఇప్పటికే అంత 3 months కూడా కాలేదు, చాలా పేరు వచ్చేసింది. ఇదంతా మీ వల్లనే సార్. చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు లేకుంటే నేను ఇంత చేయలేను సార్. అసలు యాన్నో ఉన్నాయి. నేను అసలు ఊరిగా బ్యాటరీలు, కనెక్టర్లు, సీసీ బోర్డులు అవి వేసుకుంటా ఉన్నాను. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత, కొత్త షాప్ పెట్టిన తర్వాత షాపుల్లో ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు. యూట్యూబ్ చూసి ఒక అతను తిరుపతి నుంచి ఫోన్ చేసినాడు. సామ్సంగ్ S20 అల్ట్రా వాటర్లో దిగినాను, డెడ్ అయిపోయింది, మీ కాడికి వస్తానని చేయిస్తారా అని. ఇంకొక అతను బెంగళూరు నుంచి ఫోన్ చేసినాడు. ఇవన్నీ నేను సక్సెస్ చేస్తానంటే చాలా థ్యాంక్ యూ సార్ మీకు అసలు. ఇంకోటి సార్, మీరు చెప్పారు కదా నేను ఏది దాచుకోవట్లేదు, నాకు తెలిసినంత వరకు మొత్తం అంతా సబ్జెక్ట్ ఓపెన్ చేస్తున్నానని. నిజంగా సార్ అసలు మొత్తం ఓపెన్ చేస్తారు. మీరు ఎవరు ఇంతగా చెప్పరు అసలు. నిజంగా ఆడ ఇన్స్టిట్యూట్లో మీ దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు అంత అనిపించింది. ఇక్కడికి వచ్చి ట్రబుల్ షూట్ అనేది ఇక్కడ మొబైల్స్ చేస్తూ ఉంటే అసలు ప్రతి ఒక్క ట్రబుల్ షూట్లోనూ మీరు చెప్పిన మాటలు మీరు వాళ్ళే గుర్తొస్తున్నాయి అసలు. హైలైట్ సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఈ ట్రబుల్ షూట్ అయిపోయేంత వరకు ఇప్పటి వరకు నేను భోజనం చేయాలి. ఈ ట్రబుల్ షూట్ అయిపోయి ఇది సక్సెస్ అయిపోయింది మూవీలు, ఇప్పుడు భోజనం మీద కూర్చుంటాను సార్. మీరు చెప్తారు కదా సార్, ఫస్ట్ ఆ ప్లేస్లో కూర్చున్న వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోయారండి. నేనేమనుకున్నా కానీ నిజమే సార్, 100%. ఎందుకంటే సాంగ్ పెట్టి 3 months కూడా కాలేదు. వరుసగా డేట్లు పిలిచింది కానీ ఒక రోజుకు 10,000 10,000 3 రోజుల్లో 30,000 సంపాదించిన నేను. ఇదంతా మీ హెల్ప్ సార్, మీరు చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది నా దగ్గర వచ్చి 10 రోజుల దగ్గర అయిపోతుంది. రోజుకు ఒక ఐటెం చేసుకున్నాను దీన్ని. ఫైనల్గా అది కంప్లైంట్ ఏంటంటే, ఒక పక్క 330K రెసిస్టర్, ఇంకో పక్క గ్రౌండ్కి టచ్ అయిందేమో 30K రెసిస్టర్ కదా. 330K రెసిస్టర్ అనేది ఓపెన్ అయింది. అది వేరే దీంట్లో తీసి మళ్ళీ వేసాను. వేసిన తర్వాత కింద పక్క 5 voltage వస్తుంది, ఆ రెండింటి మధ్యని 3 voltage వస్తుంది. అది 3 voltage దేనికి వస్తుంది అని చూసుకుంటే, ఆ గ్రౌండ్కి టచ్ అయిన రెసిస్టర్ అక్కడ సీల్డ్ కట్ చేసినప్పుడు గ్రౌండ్ వాల్యూ కట్ అయిపోయిందన్న రెసిస్టర్కి. ఒక పక్క మామూలుగా ఉండిపోయింది. ఆ గ్రౌండ్కి బ్యాక్ సైడ్ నుండి గ్రౌండ్కి జంపర్ ఇస్తే అప్పుడు ఒక పక్క ఏమో అప్పుడు 0.5 వచ్చింది. ఈ 0.5 కూడా 5 voltage వస్తుంది కదా రెసిస్టర్, అక్కడ వచ్చింది. ఆ గ్రౌండ్కి టచ్ అయిన రెసిస్టర్కి మాత్రం ఏ వోల్టేజ్ రావట్లేదు. ఆ రెండింటి మధ్యన కూడా లింక్ కట్ అయింది. ఆ రెండింటి మధ్యకి ఒక జంపర్ వేస్తే అప్పుడు చూపించింది అన్నయ్య. 10 రోజులు అయింది. CPU అన్నీ చేంజ్ చేశాను. ఇది వాటర్ డ్యామేజ్. అది CPU అన్నీ కూడా రీవాల్వ్ చేసి చేంజ్ చేశాను, అవ్వలేదు.
ఫైనలీ చాలా సెల్ పాయింట్ల నుండి తిరిగి వచ్చింది అది. థ్యాంక్ యూ అన్న. అని సిపియు డబుల్ డెక్కర్ కూడా చేసినప్పుడు అంత ఆనందంగా ఉండదన్నా. ఇలాగ మొబైల్ ట్రేస్ చేస్తేనే ఎక్కువ ఆనందంగా అనిపిస్తుంది నాకు. అందుకే 10 రోజులు బట్టి నా దగ్గర ఉంచాను, ఎలాగైనా చేయాలి అని. ఈ వరల్డ్కి అయ్యింది అది. నాకు సిపియు డబుల్ డెక్కర్ చేసినప్పుడు కూడాను పెద్దగా ఏమి హ్యాపీ అనిపించదు. ఎక్కడ అవ్వని మొబైల్ చేసినప్పుడు అది ట్రేస్ చేసినప్పుడే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళొచ్చు.